వేడి వేడి కీరా పప్పు, కోడిగుడ్డు ఫ్రై, బాస్మతి రైస్ అండి. నెయ్యి చుక్క వేసుకొని తింటా ఉంటది, మామూలుగా ఉండదు. నేచర్ లో ఈ రోజు వీడియో శనివారం తీస్తున్నానండి. శనివారం అనగా ఇంట్లో పప్పులు చేసుకుంటారమ్మా. ఎందుకంటే పప్పు చేసుకుని మరుసటి రోజున ఇడ్లీ కానీ అయ్యామని చేసుకుంటారు. తిరగపట్టు చూడ, వేడి వేడి అన్నం మీద అంత నెయ్యి చుక్క వేసుకొని తింటే. అవునండి, నేను గేదె నెయ్యి వాడేసి వాటం మానేసి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు లేదు. రండి తిన్నాం, చాలా బాగుంది. ఫుల్ వీడియో యూట్యూబ్ లో చూడండి. నేను ఇవన్నీ ఏం తినలేదు, డైట్ లో ఉన్నాను కాబట్టి. పిల్లలు తింటారు, నేనైతే గుడ్డు తిని సరి పెట్టేసుకున్నా. ఓకే, ఏంటి శతాక్షి శిరీషాలు? శనివారం మా శతాక్షి పేరు మీద రాసి ఇచ్చేసా. ఎందుకో తెలుసా? పప్పు అంటే ఇష్టం. పప్పు, సాంబారు, అప్పడాలు ఇవన్నీ వెజ్ మొహం దానికి చాలా ఇష్టం. అందుకని శనివారం ఇలా తీసుకొచ్చేసి వీళ్ళిద్దరికి ఈరోజు ఇలా అనమాట. శిరీషకి నాన్ వెజ్ ముక్క అంటే మహా ప్రీతి. చూడండి బా, ఇదేం పప్పు తెలుసా? కీరా పప్పు. కీరా వేసి చేసా. వేడి వేడి అన్నం, కోడిగుడ్డు, ఎర్రకారం, నెయ్యి చుక్క, మామూలుగా లేదు. పప్పుతో ముద్దలు ఎలా వెళ్తానే తెలుసు ఇళ్ళకి. ఇక్కడికి వెజ్ది మా శతాక్షి, శిరీషనేమో నాన్ వెజ్ ప్రియురాలు. అయినా కూడా మల్టీ కలర్స్ అంటారు చూడండి. ఏదైనా సరే వెళ్ళిపోతాయి అనమాట. ముద్దలు నెయ్యి వేసేసి ఆ గుడ్డు ఎర్రగా ఫ్రై చేసి సూపర్ ఉంది. బాగుందమ్మా, మామూలుగా లేదు. కీరా పప్పు నేను అసలు వెరైటీగా ఎలా ఉంటుందో అనుకున్నా. కీరా పప్పు చాలా బాగుంటది. చిన్నప్పుడు నేను తినని వస్తువులు ఏంటో తెలుసా? కీరా ఒకటి, బీన్స్, క్యారెట్, బీట్రూట్, క్యాప్సికము ఇట్లాంటి అసలు ఇంట్లో ఉండేవాళ్ళు కాదు, నేను తినేదాన్ని కాదు. వాటి జోలికి వెళ్ళేవాళ్ళం కాదు. ఈ కీరా పప్పు కేజీ 20 రూపాయలే. ఎక్కడైనా కీరాలు దొరుకుతాయి. ఆంధ్రాలో ఎక్కువ రేట్లు. ఇవన్నీ తోటకాయ 10 రూపాయలు. అక్కడ ఎక్కడ చూసినా తోటలేనండి, అడుగడుగునా తోటలే. ఇవన్నీ కనకాంబరం తోట. ఇది నెయ్యి వేసుకుంటే బాగుంటది. ఎప్పుడైనా పప్పులోకి నెయ్యి ఉంటే బాగుంటది. వేడి వేడి అన్నంలో అంత పప్పు, మామిడికాయ పచ్చడి చాలా సూపర్ గా ఉంటదండి. బాగుందమ్మా శతాక్షి? పాప ఎగ్జామ్స్ కదా, బాగా టైర్డ్ అయిపోతుంది చదివి. ఫుల్ వీడియో యూట్యూబ్ లో చూడండి ఫ్రెండ్స్.